హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో శారీ ప్రీప్లీటింగ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేయబోతున్నా. ఇంతకు ముందు కూడా శారీ ప్రీప్లీటింగ్ వీడియో ఒకటి పెట్టాను. ఆ వీడియోకి 30K ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోలో చాలామంది చాలా రకాల డౌట్స్ అడిగారనమాట. ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియోలో సింపుల్గా శారీ ప్రీప్లీటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తూ మీరు అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ శారీ ప్రీప్లీటింగ్ క్లాసులకి ఎన్ని రోజులు వెళ్ళారు, ఎక్కడ నేర్చుకున్నారు, అవన్నీ కూడా అడిగారనమాట. నేనైతే క్లాసులకి ఎక్కడికి వెళ్ళలేదండి. యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ నా శారీస్ నేనే ప్రీప్లీటింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాను అనమాట. యూట్యూబ్లో వీడియోస్ చూసి అన్నీ ఒకేసారి మనకి వచ్చేయాలి అంటే చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుందండి. అందుకని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ నేర్చుకునేదాన్ని. ఫస్ట్ అయితే పళ్ళు ప్లీట్స్ ఎలా పెట్టాలి, ఏ సైజులో ప్లీట్స్ పెట్టుకోవాలి అదైతే ఫస్ట్ నేర్చుకున్నాను. అది బాగా పళ్ళు ప్లీట్స్ నా అంతలో నేను వీడియో సహాయం లేకుండా నా మట్టుకు నేను పెట్టుకోవడం వచ్చిన తరువాత మాత్రమే నేను నెక్స్ట్ స్టెప్ అయితే నేర్చుకున్నాను అనమాట. పళ్ళు ప్లీట్స్ బాగా వచ్చేసింది అనిపించినప్పుడు ఇంకా కుచ్చుళ్ళు పెట్టడం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చెస్ట్ ప్లీట్స్ అడ్జస్ట్ చేయడం, ఎన్ని ప్లీట్స్ పెట్టుకుంటే అదే లుక్ ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ కూడా యూట్యూబ్ వీడియోలో చూస్తూనే నేను నేర్చుకున్నానండి. నేను ఎక్కడ క్లాసులకు వెళ్ళలేదు, ఎవరికి పేమెంట్ చేసి నేనైతే నేర్చుకోలేదన్నమాట. యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నా. చాలా రోజులు నాకు బాక్స్ ఫోల్డింగ్ అనేది అస్సలు అర్థమయ్యేది కాదనమాట. వీడియో చూస్తున్నప్పుడు వస్తున్నట్టే అనిపించేది. వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజన్గా అయ్యేదాన్ని. అస్సలు బాక్స్ ఫోల్డింగ్ చేయలేకపోయేదాన్ని. అలా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఇప్పుడు వీడియో సహాయం అవసరం లేదు, నా మట్టుగా నేనే బాక్స్ ఫోల్డింగ్ చేసేసుకుంటున్నా. చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియోలో కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్నట్టు వీడియో అయితే చూపించాను. మీరు అందరూ కూడా వీడియోని జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు కూడా సింపుల్గా శారీ ప్లీటింగ్ చేసుకోవచ్చు. ఈ శారీ ప్లీటింగ్ గురించి నేనైతే ఎలాంటి క్లిప్స్ కానీ టేబుల్ కానీ ఏమీ తీసుకోలేదండి. మా ఇంట్లో ఉండే టేబుల్ని యూజ్ చేసుకొని, అలాగే ఇక్కడ క్లిప్స్ కూడా ఏం పెట్టుకోవట్లేదు అనమాట. కొంతమంది శారీ ప్లీటింగ్ అంటే నేర్చుకునే వాళ్ళు, దాన్ని శారీ ప్లీటింగ్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అవన్నీ కొనుక్కోవాలి. మనం ఇంట్లో మన శారీస్ మనమే చేసుకోవడానికి అయితే అవన్నీ అవసరం లేదనేది నా అభిప్రాయం. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేసుకుంటూ ఇలా చేసుకుంటున్నా. స్టీమ్ ఐరన్ బాక్స్ ఇవన్నీ కూడా మనం ఆర్డర్స్ తీసుకుంటాము శారీ ప్లీటింగ్ కోసం అంటే ఖచ్చితంగా అవన్నీ ఉండాలండి. మన శారీస్ మనం చేసుకోవడానికి అయితే అవసరం లేదనేది నా అభిప్రాయం. నేను వచ్చేసి ఇంట్లో ఉండే స్టూల్ మీదే ఇలా పరుచుకొని చేసుకుంటాను. అలాగే ఎక్కడైనా డౌట్గా అనిపిస్తే యూట్యూబ్లో వీడియో చూసి చేసుకునేదాన్ని ఫస్ట్లో. ఇప్పుడైతే నాకు అంతా కూడా క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఇంకా నేను డౌట్స్ అయితే నాకు ఎక్కడ అనిపించడం లేదనమాట. ఫస్ట్ అయితే పళ్ళు ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే శారీ ప్లీటింగ్ కొలతల గురించి కూడా చాలామంది అడిగారండి. అంటే మన శారీ మనం చేసుకున్నప్పుడైతే మనకు కొలతలు అవసరం లేదు. మనం ఎలాగో ఉంటాం కాబట్టి చూసుకొని ప్లీటింగ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇంకా వేరే వాళ్ళ శారీ ఎవరిదైనా చేయాలంటే మనకి కొలతలు అవసరం కదా, అవి ఎలా తీసుకోవాలని కూడా అడిగారు. నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే కొలతల గురించి అయితే పెడదామనేసి ఒక వీడియో అయితే తీశాను, కానీ ఆ వీడియో డిలీట్ అయిపోయింది. అందుకే ఇందులో యాడ్ చేయలేకపోయాను. కొలతలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను టేప్తో క్లియర్గా ఇంకో వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పళ్ళు ప్లీట్స్ ఎంత పొడవు పెట్టుకోవాలి, చెస్ట్ ప్లీట్స్కి ఎంత కొలత తీసుకోవాలి, అలాగే ఇక్కడ మన కుచ్చులు పెట్టుకునే దగ్గర ఎంత ఎంత లూజ్ ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా నేను టేప్తో మీకు చూపిస్తాను. కాకపోతే ఈ వీడియోలో అయితే ఆ వీడియో అనుకోకుండా డిలీట్ అయిపోయింది. అందుకని మీకు ఆ వీడియో షేర్ చేయలేకపోతున్నా. మనము పళ్ళు ప్లీట్స్ పెట్టేసుకున్న తర్వాత ముందు పళ్ళు ప్లీట్స్ని సేఫ్టీ పిన్స్తో లాక్ చేసుకొని దాన్ని నీట్గా ఐరన్ చేసేసుకొని, ఇలా ఒక నేను టేబుల్కి క్లిప్స్ అవి ఏం లేవు కాబట్టి గోడ దగ్గరగా టేబుల్ని జరుపుకొని శారీని గోడకి స్టూల్కి మధ్యలో ఐరన్ చేసుకొని ఇలా ప్లీట్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. చాలా నీట్గా వస్తాయండి. అస్సలు మనము ఎలా వస్తాయని భయపడక్కర్లేదు. శారీ కట్టుకునేటప్పుడు కూడా మనకి మంచి లుక్ అయితే వస్తుంది. చాలా నీట్గా, మామూలు ఐరన్ బాక్స్ అయినా సరే చాలా నీట్గా వస్తాయి. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అలాగే మనం కుచ్చుళ్ళు అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కూడా సేఫ్టీ పిన్స్తో లాక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాత సేఫ్టీ పిన్స్ తీసేసినా పర్వాలేదు, ఉంచుకున్నా పర్వాలేదు. అలాగే మనం ఈ కుచ్చుళ్ళకి వెనక వైపు నుంచి కూడా ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనం బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు మన కుచ్చుళ్ళు అనేవి జరగకుండా ఉంటాయి. అలాగే పైన పెట్టిన కుచ్చుళ్ళు కంటే కింద కుచ్చుళ్ళు కొద్దిగా హెచ్చు తగ్గులు వచ్చేలాగా వీడియోలో చూపించాను కదా, ఇలా పెట్టుకున్నారనుకోండి మీకు ప్లీట్స్ చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. శారీ వియర్ చేసినప్పుడు చాలా సింపుల్గా
వేసుకోవచ్చు. నేను కొలతలు అనేవి తప్పకుండా ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు వచ్చేసి బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూడండి. ముందైతే మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, శారీ అంతా కూడా రివర్స్లో వేసుకోవాలన్నమాట. మనకున్న సెంటర్ ప్లీట్స్ అనేవి కుచ్చుళ్ళు అనేవి సెంటర్కి వచ్చేలాగా మిగతా శారీ అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేయండి. కుచ్చుళ్ళు మాత్రం సెంటర్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి. శారీని ఎప్పుడు కూడా రివర్స్ వేసుకొని మాత్రమే బాక్స్ ఫోల్డింగ్ చేయాలి. చాలామంది బాక్స్ ఫోల్డింగ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను కూడా చాలా కన్ఫ్యూజన్ తర్వాత నేర్చుకున్నాను అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. బాక్స్ ఫోల్డింగ్ గురించి చాలామంది చాలా డౌట్స్ అడిగారు. నేను ఓన్లీ బాక్స్ ఫోల్డింగ్ మాత్రమే ఇంకో వీడియోలో మీకు అర్థం అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో అంటే మీకు అర్థం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, వీడియోలో ఎంత కూడా ఎక్కువైపోతుంది. అందుకని ఇప్పుడు మనం బాక్స్ ఫోల్డింగ్ మొత్తం అంతా కూడా శారీని లోపల అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఉన్నది కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి 2 సార్లు డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనము ఈ ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. బాక్స్ ఫోల్డింగ్ చేయడం అనేది చాలా సింపుల్ అండి, కాకపోతే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకని నేను దానికోసం మాత్రమే ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను. అంటే ప్లీట్స్ పెట్టడం ఇవన్నీ చూపించకుండా ఓన్లీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. శారీ ప్లీటింగ్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.